Welcome back to the channel. Me Durga Prasad. So review of the trailer, mama. Review of the trailer. Srinivasa Mangapuram. Our story guest movie. Srinivasa Mangapuram. Ajay Bhupati as a director and debutant hero, third generation of hero is a Ghattamaneni family of Mana Jai Krishna Ghattamaneni. So Mari Veela Combola వస్తున్న ఫిలిం మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది బికాజ్ అజయ్ భూపతి అంటే రా అండ్ రస్టిక్ వైలెంట్ వైలెంట్ ఫిలిమ్స్కి ఆ వైలెన్స్కి రొమాంటిక్ లవ్ స్టోరీస్కి ఈయన పెట్టిందే పేరు బికాజ్ అంత క్లోజ్గా చూపిస్తారు మనకి కనెక్ట్ అయ్యే విధంగా. అండ్ సినిమా అంటే నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది బికాజ్ RX100 చూసుకోవచ్చు, న్యూ కమ్మర్ అప్పట్లో ఆయన హీరో కార్తికేయ. సో బట్ ఆయనతో హిట్ ఇచ్చారు, బ్లాక్ బస్టర్ ఇన్ ఫ్యాక్ట్. సో ఆ ట్విస్ట్ అదిరిపోద్ది మన క్లైమాక్స్. సో మంగళవారం చూసుకోవచ్చు, అదిరిపోద్ది అసలు, కైండ్ ఆఫ్ నెవర్ బిఫోర్ ఇన్ తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు అది. సో మహాసముద్రం విచ్ ఈస్ రియలీ ఐ లైక్ ద ఫిలిం. సో మహాసముద్రంలో మంచి డ్రామా ఉంటుంది సో శర్వానంద్ గారితో, బట్ అది అనుకున్నంత సక్సెస్ అవ్వకపోయినప్పటికీ నాకు బాగా అనిపిస్తుంది. సో మరి అలాంటి డైరెక్టర్ నుంచి ద డెబ్యూటెంట్ యాక్టర్స్తో ఎలా తీస్తున్నారు ఈ సినిమా, ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకేమనిపించింది అనేది డీటెయిల్గా మాట్లాడుకుందామమ్మా. సో దానికి ముందు మీరు చేయాల్సింది ఒకటే అమ్మ, మన వీడియోని లైక్ చేయమా, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ వల్ల పెట్టుకున్నామా. వీడియో నచ్చితే హైప్ బటన్ ఇచ్చారు ఒక హైప్ చేసి పడండి, ఓకేనా. సో ఇక ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే మనకి ఈజీగా గెస్ చేయొచ్చు, అర్థమవుతుంది ఇది ఒక రగ్, ఇంటెన్స్ అండ్ వైలెన్స్ ఉన్నటువంటి ఒక లవ్ స్టోరీ అని. సో సింపుల్గా చెప్పాలంటే ఒక శ్రీనివాస మంగాపురం అనే టైటిల్ని మనం డీకోడ్ చేసి ట్రైలర్లో చూస్తే శ్రీను అనే ఒక యువకుడు, మంగా అనే ఒక హీరోయిన్తో, మన హీరోయిన్ సో ఆవిడతో ప్రేమలో పడతాడు. ఆవిడ ఒప్పుకోనప్పటికీ మన శ్రీను ఆయన చేష్టలతో కానీ ఏదో విధంగా ప్రేమను ఒప్పించి ఆ ప్రేమను గెలుచుకొని లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనే టైంకి మన పవర్ఫుల్ విలన్ మోహన్ బాబు గారు ఎంట్రీ చేస్తారు. అదే బళ్ళారిలో వెంకటప్ప నాయుడు అని ఒక పవర్ఫుల్ విలన్ ఉంటాడు. సో ఆయన అయితే ఎంటర్ ఇస్తాడు, బళ్ళారిని శాసించే వ్యక్తి అనమాట, పవర్ఫుల్ విలన్ ఆ ఊర్లో. సో వీరి ప్రేమకి అంటే వీళ్ళిద్దరి ప్రేమకి వెంకటప్ప నాయుడు ఎలా అడ్డుపెట్టాడు, ఆ అడ్డుపడిన తరుణంలో ఆ ప్రేమ కాస్త ఊరి గొడవగా ఎలా మారింది, ఆ శ్రీను తన ప్రేమ ఎలా దక్కించుకున్నాడు, ఇదే ప్లాట్ ఆఫ్ ద స్టోరీగా మారే అవకాశం ఉంది. ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ ఇన్ ద ట్రైలర్. సో ఇదైతే నాకు స్టోరీ అనిపించింది మామ చూసినప్పుడు. సో ఓకేనా. సో మీకు కూడా ఏమన్నా స్టోరీ కేసెస్లో ఏమైనా చేసి ఉంటే కింద కామెంట్ చేయండి మామ, మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ. సో మర్చిపోతే కింద కామెంట్ చేయండి, వచ్చానా, ఓకేనా. సో అయితే హీరోయిన్ పర్ఫార్మెన్స్కి వస్తే హీరో జై కృష్ణ యాజ్ అ న్యూ కమర్. సో బట్ ఏంటంటే ఈయన బయట నేను చూసాను, లైక్ ఈ మధ్య రీసెంట్గా ఆయన టూర్స్ చేయడం కానీ ఆ పోస్ట్ రిలీజ్ అయినప్పుడు కానీ ఈ హ్యాస్ అ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈజ్ వెరీ హై అబౌట్ హిస్ ఫిలిమ్స్ అండ్ ఇట్స్ గ్రేట్ ఫ్యూచర్ ఉన్నట్టు అనిపిస్తుంది. బికాస్ ఆయన చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, చాలా స్ట్రాంగ్ అంటే చూడ్డానికి టీనేజర్లో ఉన్నప్పటికీ నాకు టీనేజర్ అంటే చూస్తే ఫేస్ కట్ ఏమన్నా కొంచెం చిన్న పిల్లడు అమాయకత్వం లాగా ఉంది, బట్ హీస్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈజ్ బిగ్గర్, గ్రేట్ యాక్చువల్లీ. సో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు ప్రతిదీ. సో సినిమాలో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా అనిపించాయి ఆయన చేసినప్పటికీ, బట్ ఈయన కట్స్ని ఎక్కువ చూపించకపోవడం, దాన్ని చూపించినా సరే మోహన్ బాబు గారు డామినేట్ చేయడం. బికాజ్ ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్, ఆ రాస్టిక్, ఆ రా అండ్ రౌద్రం, ఆయన డైలాగ్ డెలివరీ ముందు జయకృష్ణ గారు కొంచెం తగ్గింది అని అనిపించింది ట్రైలర్లో. బికాస్ ఈజ్ అ న్యూ కమర్, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. బికాస్ నాకు కూడా అనిపించింది అంటే యాక్షన్ సీక్వెన్స్లో చాలా బాగా అనిపించింది. మహేష్ బాబు గారి పోలికలు కనిపించాయి, ఈ గన్ను పడి కొట్టడం కానీ. సో కొన్ని చోట్ల అలా అనిపించింది. సో మీకు చూస్తే మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మహేష్ బాబు గారు లాగా బాడీ లాంగ్వేజ్ అన్నట్టు అనిపించింది. సో కాకపోతే ఈ యాక్షన్ సీక్వెన్స్ ఓకే అనిపించింది కాబట్టి ఎమోషనల్ సీన్స్ అవి కొంచెం నాకు ఎందుకో స్టాటిక్గా ఉండిపోయారు, స్టేబుల్గా ఉండిపోయి ఏదో అన్నట్టు అని అనిపించింది. బికాస్ అంత సెటిల్డ్గా ఉన్నట్టు అనిపించింది కానీ ఏదో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ లా కనిపించలేదు. బట్ మనం ఇప్పుడే జడ్జ్ చేయకూడదు. సో ట్రైలర్ చూసేది కొంచెమే, మరి రేపు సినిమాలో చూసిన తర్వాత మనకి ఇంకొంచెం డెప్త్ తెలుస్తుంది. సినిమా చూస్తే ఈయన ఎంత పర్ఫామ్ చేశాడు అనేది రేపు ఆ స్క్రీన్ మీద ఆయన ప్రెజెన్స్ ఆఫ్ యాక్టింగ్ మనకు కనిపిస్తుంది కానీ అప్పుడు జడ్జ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే నాకు ఇలా అనిపించింది అంతే ట్రైలర్లో. సో సినిమా కూడా రొటీన్ ప్లాటే. సో ఇక మోహన్ బాబు గురించి చెప్పవసరం లేదు, ఆయన్ని చాలా సంవత్సరాల తర్వాత మనం ఇలాంటి గెటప్లో విలన్ రోల్గా ఇంత నేను యాక్చువల్గా ప్యారడైజ్తో ముందుకు ఫస్ట్ వస్తుంది గ్లిమ్స్ అంటే ఇలాంటి ట్రైలర్లో అనుకున్నా, బట్ ఈ ట్రైలర్లో ఫుల్ మీల్స్ పెట్టారు. మోహన్ బాబు గారి ఫ్యాన్స్కి అట్లీస్ట్ ఓల్డర్ ఫ్యాన్స్ కానీ న్యూ కమర్స్ ఫ్యాన్స్ కానీ మంచి ఫ్యామిలీ ఫ్యాన్స్కి కానీ విచ్ ఈస్ వెరీ హై ఎనర్జెటిక్
ద రోల్ ఫర్ మోహన్ బాబు గారు అని చెప్పొచ్చు. ఆయనకున్న ఇంటెన్సిటీ ఎక్స్పీరియన్స్ అంతా వెళ్ళబెళ్ళిపారు. సో దానివల్లే ఆయన డామినేట్ చేశారు ట్రైలర్లో. సో ఇంకా అజయ్ భూపతి గారు అని చెప్పవలసిన లేదు, ఆయన డామినేషన్ యూనో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ తీయడంలో, ఇలా రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ తీయడంలో ఆయనకు పెట్టిందే పేరు. సో బికాజ్ ఆ పర్ఫార్మెన్స్ ఎలా తెప్పించాలి యాక్టర్స్ దగ్గర నుంచి అజయ్ భూపతి దగ్గర చాలా బాగా తెలుసు. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ బాగా చేపించి అంటారు హీరో హీరోయిన్ చేత అని అర్థమవుతుంది. సో ఈ సినిమా మరి బ్లాక్ బస్టర్ అయితే, హిట్ అయితే, ఫ్లాప్ అయితే మనం థియేటర్లో చూద్దాం. సో మొత్తానికి అయితే అజయ్ భూపతి టెక్నికల్ వాల్యూస్ మనకు తెలుసు, ఆయన పొటెన్షియాలిటీ మనకు తెలుసు, అంటే ఆయన సినిమాలు ఇష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. ఎస్పెషల్ నేనైతే ఇష్టపడతా కాబట్టి నాకు తెలుసు. సో ఇక జీవి ప్రకాష్ మ్యూజికల్ చెప్పుకోవసరలే. ఇలాంటి రా అండ్ రస్టిక్ డైరెక్టర్తో లవ్ స్టోరీలో మెలోడీతో పాటు ఆ యాక్షన్స్లో వచ్చే బీజం కూడా బరలేదు అని అనిపించారు జీవి ప్రకాష్. సో విచ్ ఇస్ వెరీ గుడ్. సో మరి చూడాలి ఫైనల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది, అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. సో జూలై 30 వరకు వెయిట్ చేయాలి. సో మరి మీకు ట్రైలర్ చూస్తే ఏమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం, అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఓవరాల్గా మన సినిమా వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు బై.